హలో డాన్సర్ ఫ్యామిలీ నమస్తే. ఈ రోజు అయితే మనకి ఈవెంట్ అయితే ఉంది, ఎందుకని చెప్పి కాస్ట్యూమ్ కట్టుకుని రెడీ అయితే అయిపోయాం. వెంటనే బయలుదేరిపోయాం. వెళ్తున్న దారిలో పాప అయితే కనిపించింది. చూడండి కేక్ తీసుకున్నదని ఎంత ఏడుస్తుందో. అందులో నేనైతే క్యాబ్ దిగేసాను, ప్లేస్ సరిపోలేదని చెప్పి ఒక బ్రో అయితే లిఫ్ట్ ఇచ్చాడు మనకి. ఆ బ్రో కూడా అనకాపల్లి వెళ్తున్నాడంట. వెళ్తున్న దారిలో లొకేషన్ చూడండి ఎంత బాగుందో. అనకాపల్లి దింపేసి వెళ్ళిపోయాడు, కాకపోతే స్పెట్స్ అయితే మర్చిపోయాడు. అమ్మాయిలు మేకప్ వేసుకోవడానికి రూమ్ కోసం మాట్లాడుతున్నారు. ఇంతలో మేమైతే కాస్ట్యూమ్ బ్యాగులు దించేసుకున్నాం. చూడండి ఎన్ని బ్యాగులు అయితే ఉన్నాయో. ఈ రోజు చేయబోయే స్టేజ్ అయితే ఇదే. అందాక ఖాళీగా ఉన్నాం కదని చెప్పి పండుగలో తిరగడానికి అయితే వెళ్ళాం. నాకైతే పుల్లాస్ తినాలనిపించింది, అందుకే పుల్లాసులు 3 తీసుకున్నాం. ఇంతలో ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది. చూడండి మా అమ్మాయిలు ఎలా అదరగొడుతున్నారు. ఈ రోజు చేయబోయే స్టేజ్ కి అయితే యాంకర్ ఈవిడ చూడండి ఎలా ఉందో. ఒక్క సాంగ్ అయిపోయికైతే కాస్ట్యూమ్ మొత్తం అనిపోయింది. ఆ స్టేజ్ పైన ఇండివిజువల్ గర్ల్స్ కూడా వచ్చారు. ఈ పిల్ల చూడండి ఎంత క్యూట్ ఉందో. రాజా కూడా అయితే ఎక్కడ ఉన్న నిద్ర కావాలి. చిట్టి పాప చూడండి డాన్స్ చేస్తాను ఎలా స్టేజ్ ఎక్కిందో. అప్పుడు వచ్చాడండి మా కళ్యాణ్ బాబా, చూడండి ఎలా హాయ్ చెప్తున్నాడు. వీడిని చూడండి కోతులు ఎలా ఎక్కాడు. మా రాజా కూడా డాన్సుల కష్టాల గురించి చెప్తున్నాడు ఆ పిల్లడికి. ఇంటికి పండుగ కూడా అయితే వచ్చింది. ఎదురు మా అమ్మాయిలు అయితే వేస్తున్నారు. చూడండి వెనకాల లక్కీగాడు ఎలా వేస్తున్నాడు. నిజం చెప్పండి వాడు కూడా వాళ్ళ కలిసిపోయాడు కదా. అప్పుడే స్టేజ్ అయితే తాత అయితే వచ్చారు. డాన్స్ అయితే అదర కొట్టేశారు. వీళ్ళు రాత్రులు పడుకుంటున్నారో లేదో తెలియదు, స్టేజ్ మీద పడుకుండిపోయారు. ఏంటో పాపం వీళ్ళ కష్టాలు. అయితే ఈవెంట్ కూడా అయిపోయింది. అందరికి బై బై చెప్పేసాం. వెంటనే కాస్ట్యూమ్ కట్టేసుకొని భోంచేసి బయలుదేరిపోయాం. బై బాయ్.